ఫస్ట్కే వస్తాయి. మే వస్తే మే ఫస్ట్కు అప్పటికి వాలంటీర్లు చేయడానికి లేదు. ఎందుకంటే మే 13th జూన్ కూడా ఉండదు. ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి. కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుజామునే పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత 4 ఏళ్ల 10 నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా. ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ. నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనను దిక్సూచి లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం, విష ప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారనేది మీరు అందరూ గమనిస్తే, ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఆయన సాధించేది ఏంలే. ఎందుకంటే 4 ఏళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది. ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన, ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమనంటే, ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల. అది సహజంగానే చెప్పులు అరిగేటో లేకుంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది. ఆ పని చేస్తున్నది వాలంటీర్లు. నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు. ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా. అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకోదాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో. అంత ధైర్యం చాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి, తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉంటుంది? హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది? దాని బాధ్యత అది. అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 1,26,000 మంది 1,30,000 మంది సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించు, ఇంటికి పంపించే అని అన్నావు. వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా? డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి. రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రాండి, మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు. 2 డేస్లో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది. అంటే కరెక్ట్ 2-3 డేస్ 2.5 డేస్లో 90% పైన కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది, సెకండ్ డేకి అయిపోయేది, మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకు తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేమేదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారో ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది. ఫస్ట్కి వచ్చే శాలరీనో ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది 2-3 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో. ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని. చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు లేవని. మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా? మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడే వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు. అది దారుణం. దాని మీద నీకు సింపతి లేదు. మళ్ళీ అది తీసుకుని ఇంకో లెటర్ రాస్తాడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. అసలు ఇంత రాక్షస మనస్తత్వము, ఇంత యాగి చేసే మనస్తత్వము, ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి, ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడం. అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే, లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే. ఎందుకంటే